Student, today I discuss about junction field effect transistor లో MOSFET గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. See and listen carefully. Okay, the deflection type లో MOSFET the basic construction ఎలా ఉంటుంది? Okay, metal oxide semiconductors అంటారు MOSFET అంటే. Okay, an integrated circuit semiconductor chip, okay, fabricated under very large scale integration VLIC, very large integrated circuits అనమాట, యూజింగ్ ప్లానర్ టెక్నాలజీ. ఇవి మనకు విఎల్ఎస్ఐలో బాగా యూజ్ చేస్తారు. చాలా సర్క్యూట్ అనేది ఎక్కువగా ఉన్న మాస్ఫెట్లో అనేటివి ఉపయోగిస్తారు. దీనిలో ముఖ్యంగా వీటిలో కూడా మనకి ఏముంటాయి, మనకు దీన్ని సిలికాన్ అంటారు, సిలికాన్ ఆక్సైడ్ అంటారు. ఇదంతా ఎన్ ఛానల్ అంటారు, ఇది కూడా ఎన్. ఓకే, ఇది బ్లాక్ కలర్ ఏదైతే ఉందో మేజర్ కండక్ట్స్ అనమాట, కండక్ట్ అయ్యేది. ఇది డ్రైన్, దీనికి ఉన్న టెర్మినల్ డ్రైన్ అంటారు. ఇదంతా కలిపి పీ ఛానల్ అంటారు. ఇక్కడ సబ్ట్రాక్ట్ ఎస్ శాచ్, ఓకే, సోర్స్ అనుకోండి. సో అలాగే మనకు దీన్ని ఎన్ రీజన్, ఎన్ డోప్డ్ రీజన్ అంటారు, దీన్ని సోర్స్ అంటారు అనమాట. ఇది మనకి 4 టెర్మినల్ డివైస్, ఎన్ ఛానల్ డిఫ్లెక్షన్ టైప్ ఆఫ్ ద మాస్ఫెట్. చూడండి, ద లార్జ్ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మాస్ఫెట్ ఈజ్ డ్యూ టు SiO2 లేయర్ అనమాట. దీనిలో ఎక్కువ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఏంటంటే మాస్ఫెట్లో సిలికాన్ ఆక్సైడ్ లేయర్లో ఉంటుంది. ఏ సిమెట్రికల్ డివైస్ అండ్ హ్యావింగ్ నో పిఎన్ జంక్షన్ అనేది, నో పిఎన్ జంక్షన్. ఓకే, పిఎన్ జంక్షన్ అనేది ఫామ్ కాదు. సో పీ టైప్ ఎన్ టైప్ మెటీరియల్ మెజారిటీగా మనకు ఉంటాయి, కానీ పిఎన్ జంక్షన్ ఫామ్ అయ్యే అవకాశం ఉండదు. మాస్ఫెట్ ఈజ్ బేసికలీ ఏ కెపాసిటర్ వెన్ ద కంపేర్డ్ విత్ ద JFET మాస్ఫెట్ ఆర్ లెస్ నాయిస్. ఈ మాస్ఫెట్లో నాయిస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఒక కెపాసిటర్ టైప్లో ఉంటుంది. మాస్ఫెట్ యూజువలీ మాస్ఫెట్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ద స్విచ్చెస్, డిజిటల్ సర్క్యూట్లో స్విచ్చెస్ లాగా పనిచేసేటట్టుగా మనం ఈ మాస్ఫెట్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక స్విచ్చెస్ లాగా యూజ్ చేయొచ్చు. మాస్ఫెట్ ఈజ్ బేసికలీ వోల్టేజ్ కంట్రోల్ కెపాసిటర్. ఏమిది మాస్ఫెట్ అనేది వోల్టేజ్ని కంట్రోల్ చేసే కెపాసిటర్ లాంటిది. ద డిఫ్లెక్షన్ మాస్ఫెట్ ఈజ్ డి మాస్ఫెట్, ద సూటబుల్ ఫర్ ద బోత్ డిఫ్లెక్షన్ మోడ్ అండ్ ఎన్హాన్స్ మోడ్ మనకి. ఓకే, ద మ్యాక్సిమం డిఫ్లెక్షన్ మోడ్లో అయితే డ్రైన్ ID ఈక్వల్ టు IDS ఉంటుంది, ID లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు IDS అన్నమాట, DSS. ఓకే, దీనిలో ఎన్హాన్స్ మోడ్ అయితే డ్రైన్ IDSS ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ డ్రైన్ అనేది ఎక్కువగా ఉంటుంది IDSS కన్నా. ఓకే, సో కాబట్టి బేసిక్ ఆపరేషన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్, ద గేట్ ఆఫ్ సోర్స్ వోల్టేజ్ ఈజ్ సెట్ టు 0. గేట్ దగ్గర వోల్టేజ్ సోర్స్ 0 అయినట్లయితే, వోల్ట్ అయితే, ద డైరెక్ట్ కనెక్షన్ ఫ్రమ్ ద టెర్మినల్ టు ద అదర్ ఎండ్ వోల్టేజెస్ IDS. The applied across the drain source terminals, the result in an attraction for the positive potential at drain by the free electrons of the N channel, and the current similar to the established through the channel of the JFET. సింపుల్గా మీకు చెప్తాను వినండి. ఎప్పుడు చూడండి, దీనికి ఎప్పుడైతే మనము ఇక్కడ వోల్టేజ్ అనేది ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఏం చేస్తుందంటే ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది అనమాట. ఎలక్ట్రిసిటీ ఎలా ఫ్లో అవుతుంది, ఇట్లా డ్రైన్ ద్వారా VDD అంటే ఇట్లా ఎలక్ట్రిసిటీ ఇట్లా ఫ్లో అవుతుంది. ఇట్లా ఫ్లో అయినప్పుడు ఏం చేస్తుందంటే ఈ సిలికాన్ మెటీరియల్ ద్వారా ఇట్లా ఎలక్ట్రాన్ ఇట్లా ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, ఇట్లా ఎనర్జీ ఇట్లా ఫ్లో అయినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేది వాటి యొక్క ఆపోజిట్లో ఈ ఎన్ ఛానల్ ద్వారా ఇలా ఫ్లో అవుతాయి అన్నమాట, ఆపోజిట్లో. ఓకే, అప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఫ్లో అవుతున్నాయో ఈ ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లోయింగ్ తగ్గించుకోవడానికి ఇప్పుడు గేట్ అనేది వాడతాం ఇక్కడ. ఓకే, ఇక్కడ గేట్ నుంచి సోర్స్కి మధ్య ఈ ఎస్కి మధ్య ఉన్న వోల్టేజ్ ఎంత ఉంటుందంటే 0 volts ఉంటుంది. ఓకే, గేట్ కరెంట్ ఏదైతే ఉందో, ఈ డ్రైన్ కరెంట్ ఏదైతే ఉందో ఈ ఎన్ ఛానల్ ద్వారా ఇక్కడికి ఫ్లో అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ID ఈక్వల్ టు IS ఈక్వల్ టు IDS అవుతుంది అనమాట. ఓకే, ఇది ఎన్ టైప్లో ఉన్న ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఆపోజిట్లో డ్రైన్ కరెంటు ఫ్లో అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ద మాస్ఫెట్. ఓకే, సో దీనిలో మనకు వీటిని సిలికాన్ లేయర్ అంటారు, సిలికాన్ ఆక్సైడ్ లేయర్. ఇదంతా కలిపి ఎన్ ఛానల్ అనమాట. ఓకే, ఇది ఒక కెపాసిటర్ లాగా పనిచేస్తుంది అన్నాం కదా. ఇక్కడ ప్లస్లు అన్నీ వస్తే ఇక్కడ ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ ఛార్జ్ కాబట్టి స్టోరేజ్ అయినట్టుగా ఉంటుంది. దీన్ని రీకాంబినేషన్ ప్రాసెస్ అంటారు. ఇవి అట్రాక్ట్ అయినప్పుడు కెపాసిటర్ ఎనర్జీ అనమాట, రీకాంబినేషన్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఎలక్ట్రిక్ హోల్ ఉన్నట్లయితే ఏం చేస్తాయి, ఎలక్ట్రాన్ వచ్చి దాంట్లో ఫిల్ అవుతుంది అనమాట, రీకాంబినేషన్ ఏర్పడుతుంది అనమాట.
ఈ మెటల్ కాండక్ట్ అంటారు, ఇది గేట్ అనమాట. ఇది హోల్స్ అట్రాక్షన్ కదా, ఇక్కడ హోల్ అనుకోండి, ఈ ఎలక్ట్రాన్ ఏం చేస్తే దీనికి అట్రాక్ట్ అయ్యి దీనిలో ఫిల్ అవుతుంది అనమాట. ఓకే, సో నెగిటివ్ పొటెన్షియల్ అట్ ద గేట్ అనమాట. ఇవన్నీ నెగిటివ్ పొటెన్షియల్ అట్ ద గేట్. ఎలక్ట్రాన్స్ రీపెల్డ్ బై ద నెగిటివ్ పొటెన్షియల్ అట్ ద గేట్. Reduction to free carries channel due to a negative potential at the gate terminal. The reduction in the free carries in the channel due to a negative potential at the gate terminal. Okay, అంటే తగ్గించినట్లయితే ఎలక్ట్రాన్స్ను ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏవైతే వాటిని తగ్గించుకున్నట్లయితే క్యారీ ఛానల్ తగ్గించినట్లయితే నెగిటివ్ పొటెన్షియల్ అంటే వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది ఆ గేట్ ద్వారా. ఓకే, సో కాబట్టి ఫర్ ద పాజిటివ్ వాల్యూ VGS ఆఫ్ ద పాజిటివ్ గేట్, VGS పాజిటివ్ వోల్టేజ్ ఉన్నట్లయితే ద అడిషనల్ ఎలక్ట్రాన్స్ ఫ్రీ క్యారియర్స్ ఫ్రమ్ ద P టైప్ సబ్ట్రాక్ట్ డ్యూ టు ద రివర్స్ లీకేజ్ కరెంట్ అనేది ఏర్పడుతుంది. ఎస్టాబ్లిష్ ద న్యూ క్యారీస్ త్రూ ద collision resulting between the accelerating the parts of the gate source voltage, the increase the positive direction drain current. Okay, will be increased rapidly. ఎప్పుడైతే VGS అనేది పాజిటివ్లోకి వస్తుందో గేట్ విల్ బి అడిషనల్ ఎలక్ట్రాన్స్ అనేది ఫ్రీ క్యారీ అవుతాయి అన్నమాట. అప్పుడు కొన్ని ఎలక్ట్రాన్స్ ఆ హోల్స్లో ఫిక్స్ అయ్యి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్లో అవుతాయి. అప్పుడు లీకేజ్ కరెంట్ అనేది ఏర్పడుతుంది, దాన్ని రివర్స్ లీకేజ్ కరెంట్ అని అంటారు. ఓకే, దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఫర్ ద మాస్ఫెట్. ఓకే, చూడండి ఇక్కడ మనకు డ్రైన్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ అంటే చూడండి ఇక్కడ డ్రైన్ కరెంటు వై యాక్సిస్ మీద రిప్రజెంట్ చేస్తారు. అదేవిధంగా ఈ కర్వ్ చూడండి -6 volts నుంచి ఇంక్రీజ్ అవుతూ పోతుంది. అంటే ఇక్కడ 0 దగ్గర ఎలా ఉంది మనకు ఇట్లా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏమవుతుంది 8 ఉంది. నెక్స్ట్ తర్వాత ఏమైంది డిక్రీజ్ అవుతుంది, మళ్ళీ -3కి ఇది. ఓకే, ఇది ఒక ఎక్స్పోనెన్షియల్ కర్వ్ లాగా ఉంది. ఓకే, ద ఎన్ ఛానల్ మాస్ఫెట్ అంటే చూడండి 0 దగ్గర ఇలా ఏర్పడుతుంది, దీన్ని పించ్ ఆఫ్ వోల్టేజెస్ అంటారు ఈ గ్యాప్ని. ఇదంతా కలిపి శాచురేషన్ రీజన్ అంటారు. అంటే షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్లో అయ్యేటప్పుడు VGS అనమాట వాల్యూ ఇదంతా. ఓకే, ఇది VGS VP 6 volts అనమాట. VGS 6 volts. సో P ఛానల్ డిఫ్లెక్షన్ లేయర్ ఆఫ్ ద మాస్ఫెట్ చూడండి. ఇప్పుడు ఇక్కడ N అనేది ఉండేది, ఒకవేళ ఇక్కడ P ఉందనుకోండి, ఇదంతా కలిపి N మెటీరియల్ అనుకోండి. అప్పుడు ఏం చేస్తుంది, సోర్స్ నుంచి డ్రైన్కి ఫ్లో అవుతుంది. ఇక్కడ గేట్కి సోర్స్కి మధ్య ఉన్నదాన్ని VGS అని, ఇది డ్రైన్ కరెంట్ అంటారు. ఓకే, సో ఇది ఏమొస్తుంది మనకు ఇలాగా 0 దగ్గర హై యాంప్లిట్యూడ్ ఉంటుంది. అదే VGS ఇంక్రీజ్ అయ్యే కొద్ది అంటే 1 volt కానీ 2 volts ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఇక్కడ డ్రైన్ కరెంట్ డిక్రీజ్ అయితే వస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ డిక్రీజ్ అయితే వస్తుంది. అంటే గేట్ సోర్స్ నుంచి వోల్టేజ్ ఎంత అయితే మనం డిక్రీజ్ చేస్తూ పోతామో ఆ డ్రైన్ కరెంట్ కూడా మనకు డిక్రీజ్ అవుతూ వస్తుంది అన్నమాట. ఓకే, సో కాబట్టి ఇది మనకు క్యారెక్టరిస్టిక్స్. సో కాబట్టి VGS పించ్ ఆఫ్ వోల్టేజ్ +V6 అనమాట. అంటే ఇక్కడ ఏమి +6 నుంచి 6 V+6 అనమాట. గేట్ సోర్స్ నుంచి పించ్ ఆఫ్ వోల్టేజ్ ఎప్పుడు కూడా 6 volts ఉంటుంది. సింబల్ యూస్ఫుల్ ఫర్ డి మాస్ఫెట్ అంటే చూడండి డి మాస్ఫెట్ ఇలా ఉంటుంది. ఓకే, డ్రైను సోర్సు ఇది. ఓకే, కొన్ని ఇలాగా ఫ్లో అవుతున్నాయి కాబట్టి సోర్స్ ద్వారా డ్రైన్కి. ఓకే, నెక్స్ట్ P ఛానల్. ఇది P ఛానల్ అంటే హోల్స్ కండక్టింగ్ ఉంటుంది, ఇక్కడ ఎలక్ట్రాన్స్ కండక్టింగ్ అనేది మనకి ఉంటుంది. ఓకే, సో దీన్ని డ్రైన్ అని, సోర్స్ అనేది గేట్ అని అంటారు. ఇవి 2 typesగా డివైడ్ చేశాం. N ఛానల్ 2 types, P ఛానల్ 2 types. ఎన్హాన్స్ టైప్ ఆఫ్ మోడ్ అంటే the primary difference between the construction of the deflection type of the enhanced mode type of MOSFET, the absence of the channel, construct the component of the device, the silicon SiO2 layer, the still present of the isolate the gate of metallic platform from the region between the drain and source. Now simply separated from section P type material in the summary. Therefore the construction of the enhanced mode type MOSFET, the quite are similar to the deflection type of the MOSFET except the channel between the drain and source అన్నమాట. కేవలం సింపుల్గా మీరు ఇదంతా N type P type మెటీరియల్ తీసుకోండి. ఇక్కడ N type మెటీరియల్, ఇక్కడ ఒక N type మెటీరియల్ కనెక్ట్ చేస్తాము.
ఈ యాక్ట్ చేసిన వాటిని సిలికాన్ ఆక్సైడ్ అంటారు. సో వీటికి ఈ ఎన్ ఏదైతే ఉందో వీటికి డ్రైన్ అని కనెక్ట్ చేస్తాము. ఇక్కడ బ్లాక్గా ఉన్నదానికి వీటికి ఏం చేస్తాము, గేటు, అదేవిధంగా దీనికి సోర్స్ అనేది కనెక్ట్ చేసాము. ఓకే, సో వీటికి మనం వోల్టేజ్ సోర్స్ అనేది ఇచ్చినప్పుడు, సోర్స్ ద్వారా ఇచ్చినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేది ఇలాగా ఫ్లో అవుతాయి అన్నమాట. అంటే పీ టైప్ అంటే ఏమి, హోల్స్ అనేది ఇలాగా ఫ్లో అవుతూ ఉంటాయి, ఇలాగా ఫ్లో అవుతూ ఉంటాయి. ఓకే, ఇక మనకి ఎలా ఫ్లో అవుతుంది అనడానికి మీకు ఇక్కడ చూడొచ్చు. ఓకే, చూడండి, ఇక్కడ మనకు ఇది ప్లస్ అంటే పాజిటివ్, అంటే ఇక్కడ గేట్ సోర్స్ కరెంటు 0 అయినప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేది ఇలాగ ఫ్లో అవుతూ ఉంటాయి. ఇలా ఇక్కడ ప్లస్లు, ఇక్కడ ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్ ఛార్జ్ రీఫిల్ అవుతాయి. హోల్స్ అనేవి ఉంటాయి కదా, వాటిలో ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఫిక్స్ అయిన తర్వాత రిమైనింగ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది ఇట్లా ఫ్లో అవుతూ ఉంటాయి. ఈ డ్రైన్ కరెంట్ అనేది చూడండి ఇలాగ వస్తుంది అన్నమాట. డ్రైన్ కరెంట్, ఇది డ్రైన్ సోర్స్ కరెంట్ అంటారు. ఓకే, సో కాబట్టి ఇక్కడ సోర్స్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు డ్రైన్ కరెంట్ ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ హోల్స్ రిప్లైడ్ ద పాజిటివ్ గేట్ అనమాట. పాజిటివ్ గేట్ అంటే ఇది పాజిటివ్ గేట్ ఇది. ఓకే, ఇంకోటి నెగిటివ్ గేట్. సోర్స్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు డ్రైన్ కరెంట్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఇక్కడ విడిసి అంటే డ్రైన్ వోల్టేజ్, డ్రైన్ టు గేట్ ఇది కావాలనుకుంటే డ్రైన్ సోర్స్లో గేట్ సోర్స్ వోల్టేజ్ తీసేస్తే డ్రైన్ గేట్ వోల్టేజ్ అనేది మనకి రావడం జరుగుతుంది. మీరు ఒక చూడొచ్చు, మీరు ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్స్ అనేది ఇలా ఫ్లో అవుతుంటాయి అనుకో, ఎనర్జీ క్యారియర్ ఈ పాజిటివ్ టెర్మినల్ నుంచి ఇలాగా ఫ్లో అవుతాయి అన్నమాట. ఇలాగా ఫ్లో అవుతూ ఉంటే ఎలక్ట్రాన్స్ దాని ఆపోజిట్లో ఫ్లో అవుతాయి అన్నమాట. ఇక్కడ డ్రైన్ ద్వారా వచ్చే కరెంట్ని ఐడి అంటారు. ఇక్కడ గేట్ ద్వారా కరెంట్ ఏది ఫ్లో కాదు కాబట్టి గేట్ సోర్స్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీని గేట్కి సోర్స్కి మధ్య ఉన్న వోల్టేజ్ని గేట్ సోర్ వోల్టేజ్ అని అంటారు అన్నమాట. ఓకే, పీ టైప్ సబ్ట్రాక్టెడ్ ఇది. సో ఐఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐడి. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ద డిఫ్లెక్షన్ రీజన్ ఆఫ్ ద ఇంక్రీజ్ లెవెల్ విడిఎస్ ఈజ్ ఈక్వల్ టు విజిఎస్ మైనస్ విటి. విజిఎస్ ఈజ్ ఈక్వల్ టు విజిఎస్ మైనస్, అంటే డ్రైన్ సోర్స్ వోల్టేజ్ సాచురేషన్ కావాలనుకుంటే గేట్ ద్వారా గేట్ సోర్స్ వోల్టేజ్లో వీటిని తీసేస్తే మనకి రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో మనకు డ్రైన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఛానల్ ఎన్హాన్స్మెంట్ చూడండి, ఇక్కడ 5 volts 10 volts వీటన్నిటిని గేట్ సోర్ వోల్టేజెస్ అంటారు. వీటి అంటే ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటామో దాన్ని 2 volts అనుకున్నట్లయితే, ఓకే, వీటిని లోకస్ ఆఫ్ విడిఎస్ సాచురేటెడ్ అంటారు. ఓకే, ఇదంతా మనకు ట్రాన్సిస్టర్లో కంట్రోల్ అయ్యే వోల్టేజెస్ అనమాట. ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నదాన్ని ఇక్కడ ఉన్న పించ్ ఆఫ్ వోల్టేజ్ అంటారు. ద డ్రైన్ కరెంట్ సోర్స్ అనేది రిప్రజెంటెడ్ ఆన్ ద వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద డ్రైన్ సోర్స్ వోల్టేజ్ అప్లై చేస్తాము. గేట్ సోర్ వోల్టేజ్ ఎప్పుడు కూడా విడిఎస్ కన్నా తక్కువగా ఉంటుంది. ఆ విజిఎస్ ఈజ్ ఈక్వల్ టు విటి అనుకున్నట్లయితే అది 2 volts దగ్గర ఇది ఏర్పడుతుంది. ఇది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ +3, 4, 5, 6 ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఈ కరెంట్ కూడా, డ్రైన్ కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ట్రాన్స్ఫర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఎన్ ఛానల్ ఎన్హాన్స్మెంట్ టైప్. సేమ్ మనకు అలా ముందు మాస్ఫెట్ ఎన్ టైప్ ఎలా ఉంది, పీ టైప్ ఎన్ టైప్ ఎలా, సేమ్ అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 2 volts ఇంతవరకు 0 లెవెల్స్ నుంచి ఫంక్షన్ చేస్తుంది. ఇక్కడ 2 వోల్టేజ్ అనేది విజిఎస్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు విజిఎస్ 2 volts ఉన్నప్పటి నుంచి కర్వ్ అనేది ఇట్లా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఓకే, చూడండి, ఇక్కడ మనకి 4 voltsకి యాంప్లిట్యూడ్ 1 ఆంపియర్ ఉంది. అదే 5 voltsకి వచ్చే కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏమి, గేట్ సోర్స్ ద్వారా వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతూ పోతే డ్రైన్ కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అన్నమాట. ఓకే, ఇవి మనం ఇలాగ డాటెడ్ లైన్ డ్రా చేసుకున్నట్లయితే ఇప్పుడు 3 volts గేట్ నుంచి సోర్స్ వోల్టేజ్ 3 volts ఉన్నప్పుడు దాని యొక్క కరెంట్ ఎంత ఉంది, 0.1 ఏదో ఉంది. నెక్స్ట్ గేట్ సోర్స్ వోల్టేజ్ 4 volts ఉన్నాయనుకోండి, 1 ఆంపియర్ డ్రైన్ కరెంట్ ఫ్లో అవుతూ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు 5 volts ఉందనుకోండి, 2.5 కరెంట్ ఫ్లో అవుతుంది. 6 volts గేట్ ద్వారా గేట్ సోర్స్ వోల్టేజ్ ఎంత ఉన్నప్పుడు మనకు 4, ఇట్లా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. అంటే ఈ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డ్రైన్ కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ దీన్ని ఏమంటారంటే, ఇక్కడ ఎక్కడైతే కర్వ్ ఇట్లా బెండ్ అవుతుందో దీన్ని పించ్ ఆఫ్ వోల్టేజ్ అంటారు. ఓకే, దిస్ ఈజ్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఫర్ ద మాస్ఫెట్. ద పీ ఛానల్ ఎన్హాన్స్మెంట్ టైప్ మాస్ఫెట్ అంటే చూడండి, ఇక్కడ సేమ్ ఎన్ ఛానల్ పీ టైపు సోర్స్ ఉంటుంది. సో ఇది -2 volts నుంచి ఫంక్షన్ చేయడం స్టార్ట్ అవుతుంది అన్నమాట.
అంటే -2 వోల్ట్స్ ఉన్నప్పుడు కరెంట్ అనేది డ్రైన్ కరెంటు 1 ఆంపియర్ ఉంది. మరి తర్వాత 2 ఆంపియర్స్. -4 వోల్ట్స్ ఉన్నప్పుడు ఏమిది VGS -4 వోల్ట్స్ ఉన్నప్పుడు 2 ఆంపియర్స్. అదేవిధంగా 5 వోల్ట్స్ ఉన్నప్పుడు ఇక్కడ 4 వస్తుంది అనమాట. అదే 6 వోల్ట్స్ ఉన్నప్పుడు -5 ఇట్లాగా. అంటే నెగిటివ్లో కూడా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డ్రైన్ కరెంట్ ఇంక్రీజ్ అవుతా పోతుంది అనమాట. పీ ఛానల్ ఓకే. ఇక్కడ VT కనుక్కోవాలంటే పించ్ ఆఫ్ వోల్టేజ్ కనుక్కోవాలి. గేట్ సోర్స్ వోల్టేజ్ అంటే -2 వోల్ట్స్ అనమాట. అంటే -3కి -2 వోల్ట్స్ అనమాట VTS. -4కి వచ్చి కరెంట్ అప్పుడు డ్రైన్ కరెంట్ ఎంత 2 ఆంపియర్స్. -6కి వచ్చి ఇది. అంటే ఇవి ఇంక్రీజ్ అవుతా పోతాయి. అంటే ఈ వాల్యూసే మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ వాల్యూస్నే ఇక్కడ -3 -2 ఇట్లా ఇంక్రీజ్ చేస్తూ పోయే కొద్దీ డ్రైన్ కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతా పోతుంది అనమాట. ద సింబాలికల్ రిప్రజెంటేషన్ చూడండి. మాస్ఫెట్ చూడండి, ఇక్కడ సింబల్స్ N ఛానల్ ఎన్హాన్స్ మోడ్ అంటే ఇలా ఉంటుంది. డ్రైన్ ఉంటుంది, గేటు సోర్సు ఓకే. అదే గేటు డ్రైన్ సోర్స్ మాస్ఫెట్, డ్రైన్ గేట్ సోర్స్ ఇలాగ ఉంటాయి. ఇది అవుట్ గోయింగ్లో ఉంటుంది. ఈ సోర్స్ ద్వారా ఇక్కడ ఇన్కమింగ్, ఇది కూడా ఇన్కమింగ్. ఇది P ఛానల్, ఇది N ఛానల్. P ఛానల్లో SSకి ఫ్లో అవుతూ ఉంటుంది. ఎక్కడ సోర్స్ నుంచి SSకి ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే. ఇది ద ఫెట్ బయాసింగ్ ఫర్ ద డిఫ్లెక్షన్ టైప్ ఆఫ్ మాస్ఫెట్ అంటే ID ఈజ్ ఈక్వల్ టు IDS 1/VG/VP ఆల్రెడీ మనకు తెలుసు. ద ఎన్హాన్స్ మోడ్ అయితే ID ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ VGS - VT హోల్ స్క్వేర్. ఓకే. ద డ్రైన్ కరెంట్ ఆఫ్ మాస్ఫెట్ ఈ సాచురేషన్ కరెంట్ మనకు ID ఇచ్చాడు. K ఈజ్ ద కాన్స్టెంట్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ట్రాన్స్ కండక్టెన్స్ GM. ఓకే. మన ట్రాన్స్ కండక్టెన్స్ అంటే GM అంటే మనకు తెలుసు. GM ఈజ్ ఈక్వల్ టు ∂ID/VGS. ఓకే. సో మనం డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఇది, దీన్ని డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు VGS. VGS ఇదంతా x పవర్ n లాగా ఉందా లేదా? n ఇంటూ x పవర్ n - 1 అంటే ఏమి 2 ఇంటూ 2K ఇంటూ ∂VGS - VT. దిస్ ఈజ్ ద GM అనమాట. ఓకే. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మాస్ఫెట్. సో మాస్ఫెట్, ఫెట్, జేఫెట్ మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. థియరీ కంటెంట్, వాటి యొక్క ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్, అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. Tomorrow I will start new topic. Okay, this topic is over. Basic electronics లో మీకు టాపిక్స్ అన్ని కంప్లీట్ చేశాను. ఓకే. టుమారో I will start amplifiers. ఓకే. వీటి గురించి రేపు నెక్స్ట్ టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ గురించి I will explain next class. Okay, thank you.